10 సెకండ్స్ అయ్యాకైతే మళ్ళీ తీయాలి. అప్పటిదాకైతే మన చికెన్ రెడీ అయిపోయింది. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. గైస్ చికెన్ చాలా బాగా ఉడికింది కదా గైస్. ఇంకొక 5 మినిట్స్ అయితే మన చికెన్ రెడీ అయిపోతుంది. సో గాయస్ చికెన్ అయ్యేదాకైతే మా అమ్మమ్మ ఇంటికి అయితే ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ అయితే చూసేద్దాం. ఈ చెట్టు చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇది నా చెట్టే. ఈమె తను నాటిన చెట్టు. ఇది ఇంత పెద్దగా పెరిగింది. నెక్స్ట్ ఇంకో చెట్టు. దీని లీవ్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇది మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇది చాలా అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి. నెక్స్ట్ ఇది కూడా. ఇది చూడండి ఎంత పొడవుగా ఉందో. ఈ చెట్టు కూడా చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇదైతే తులసి చెట్టు. ఈ రెండు కూడా అన్ని తులసి చెట్సే. ఇవి కూడా ప్లాంట్స్ ఇవన్నీ పైదాకా. ఇది క్యాక్టస్ లాంటిది గైస్. దీనికి ముళ్ళులు ఉంటాయి. కమాన్ చూపిస్తాను. దీనైతే అస్సలు ముట్టుకోకండి. నేను ముట్టుకుంటే నాకు అప్పుడు ముళ్ళు కుచ్చుకుంది గైస్. తీయడానికి 1 అవర్ పట్టింది. సో గైస్ ఇందులో అయితే మనం చికెన్ వేసుకున్నాం కదా, దాని రసం అంతా కలిపి ఇందులో అయితే వేసుకోవాలి. అప్పుడు స్పైసెస్ అన్నీ కలిపి అయితే వచ్చేస్తాయి. సో గాయస్ 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇదైతే బాగా కలుపుకోవాలి గైస్. 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలపాలి. కింద అడుగు అంటుకుంటుంది. అడుగు అంటకుండా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. సో గైస్ మీకు ఇప్పటిదాకా నీకు మా ఫేస్ చూపించలే కదా, వెయిట్ చూపిస్తాను. మీకు చాలా ఎగ్జైటింగ్గా ఉండొచ్చు నా ఫేస్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడైతే నా ఫేస్ చూపించబోతున్నాను. ఇదే అండి నా ఫేస్. నేనే ఇదంతా వీడియో తీసేది. మీకు కనుక ఈ చికెన్ వండారనుకో లొట్టలు వేసుకుంటే తింటారు మీరైతే. నిజంగా చాలా బాగుంటుంది చికెన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. గైస్ ఇప్పుడు మనం చికెన్ అయ్యే వరకు కొద్దిసేపు ఆడుకుందాం. సో గైస్ మా చెల్లి అయితే కచ్చకాయలు ఆడుతుంది. ఎవరు చిన్నప్పుడు కచ్చకాయలు ఆడారో కింద కామెంట్ చేయండి. చిక్కి 2 హ్యాండ్స్ తోటి కూడా ఆడొచ్చా? మరి 2 హ్యాండ్స్ తోటి ఆడొకసారి. వావ్. ఒక 15 సెకండ్స్ తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కలుపుకోవాలి. గైస్ చికెన్లో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసి ఆ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా వచ్చేదాకా మీరైతే కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా గైస్. గైస్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన చికెన్. గైస్ ఇప్పుడు 3rd రౌండ్ ఆడాలి. గైస్ నాకు 3 ఒకటే దగ్గర పట్టాలి. ఇదైతే థర్డ్ రౌండ్ అని మాట. ఇప్పుడు 4th రౌండ్. కరెక్ట్ 4 పడ్డాయి. ఇప్పుడు 5th ఏది తీయాలి? ఇది. ఎస్. ఓకే. మా చెల్లైతే కచ్చకాయలు బాగా ఆడుతుంది, కానీ అంత పర్ఫెక్ట్ కాదు. అవ్వడం కాదక్క. చూస్తాలే. అరే టైల్స్ పలుకుతాయి చిక్కి. సరే చికెన్ రెడీ అయిందో చూసేసి వద్దామా? సరే కొద్దిసేపు అయ్యాక వెళ్దాంలే. గైస్ ఇప్పుడు 5th రౌండ్ అయిపోయింది. ఇప్పుడు 6th రౌండ్. ఇలా కొన్ని 5 రైస్ ఉన్నాయి కదా, ఇలా అంత పైకి ఎగిరేది చిక్కి. ఇలానే ఇలా పట్టేసుకోవాలి. ఒక కాయ అయితే ఇలా తీసుకోవాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట. అన్ని కాయస్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఈ కాయ ఉంది కదా, ఈ పైకి అరే ఇది ఇలా ఉంది కదా, ఇది ఇట్లా పైకి ఎగరేసి పట్టుకోవాలి. దేవుడా ఎగరేసి మళ్ళా అవుట్ అయ్యే వరకు ఆడుతూనే ఉండాలి. మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి ఒక 5 minutes తర్వాత. ఎంత బాగా ఉడికింది చూడండి. మళ్ళీ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మేమైతే రియల్ వంట చేస్తున్నాము. మళ్ళీ బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే వేయాలి. చివరిలో గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి తగ్గినంత వేసుకోవాలి మీరు. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత వాసన అయితే వీడికి చాలా మంచిగా వస్తుంది. మీరు వండితే మీకు కూడా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఇంట్లో. చివరిగా మనమైతే కొత్తిమీర లైట్గా పైన వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలంట. ఏంటమ్మది? కొత్తిమీర వేసుకోవాలంట. తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది. గుమగుమలాడే చికెన్ ఫ్రై కర్రీ రెడీ. చూస్తుంటే నోరూరిపోతుంది కదా గైస్. సో గైస్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ షాట్లో కలుద్దాం. బాయ్ బాయ్.